టెర్రరిస్టుల ఏరివేతకు కేంద్రం ప్రహార్ పాలసీని తీసుకొచ్చింది. సీమాంతర ఉగ్రవాదంతో పాటు సైబర్ ఉగ్రవాదం, డ్రోన్ దాడులను అరికట్టేందుకు కొత్త పాలసీని ఆవిష్కరించారు. ఉగ్రవాదులపై ఉక్కుపాదానికి కేంద్రం కొత్త పాలసీని అమల్లోకి తెచ్చింది. ప్రహార్ పేరుతో కేంద్ర హోంశాఖ గైడ్ లైన్స్ ను విడుదల చేసింది. ఉగ్రదాడులు, ముఖ్యంగా సీమాంతర ఉగ్రదాడులను నిరోధించడమే ప్రధాన లక్ష్యంగా ఈ పాలసీని తీసుకొచ్చారు. నేషనల్ కౌంటర్ టెర్రరిజం పాలసీకి ప్రహార్ అని పేరు పెట్టారు. ఉగ్రవాద దాడులను ఆపేందుకు విదేశీ సంస్థల సాయం కూడా తీసుకుంటారు. ఉగ్రముప్పును ముందే పసిగట్టి దాడులను నిరోధించడం ఈ పాలసీ ప్రధాన లక్ష్యం. భారత్కు రసాయన జీవ ఆయుధాలు, న్యూక్లియర్, డిజిటల్ ఉగ్రదాడుల నుంచి పెను ప్రమాదం పొంచి ఉన్నట్టు పాలసీలో గుర్తించారు. దేశంలో ఇప్పటికీ కూడా స్లీపర్ సెల్స్, ఆన్లైన్ రిక్రూట్మెంట్ యాక్టివ్గా ఉన్నట్టు గుర్తించారు. అల్ ఖైదా, ఐసిస్ నుంచి భారత్కు ముప్పు పొంచి ఉందని డాక్యుమెంట్లో పేర్కొన్నారు. టెర్రర్ దాడులను ఆపేందుకు మల్టీ ఏజెన్సీలను వినియోగించాలని నిర్ణయించారు. దీనికోసం ఐబీలో జాయింట్ టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. ఉగ్రవాదుల ఏరివేత విషయంలో రాష్ట్రాలతో మరింత సమన్వయంతో పనిచేయాలని కేంద్రం నిర్ణయించింది. ఎన్ఐఏ, ఎన్ఎస్జీతో రాష్ట్ర పోలీసులు సమన్వయం చేసుకునేలా మరిన్ని చర్యలు తీసుకుంటారు. యువత ఉగ్రవాదం వైపు ఆకర్షితులు కాకుండా ఫోకస్ పెడతారు. ఉగ్రవాదులతో పాటు వాళ్ల మద్దతుదారులపై కూడా కఠిన చర్యలు తీసుకునేలా పాలసీలో విధి విధానాలు